నువ్వు ఫీల్ అయ్యావని అర్థమైంది. సారీ, ఇంకెప్పుడు అలా మాట్లాడను. కావాలంటే చెంపలేసుకుంటాను. అప్పటికి కోపం తగ్గకపోతే గోడ కుర్చీ వేస్తాను. ఓకేనా? మాట్లాడవేంటి? ఏం లేదులే, మా మరదల గురించి చెప్పాను కదా, అదే అపర్ణ. నీతో మాట్లాడే మాటలన్నీ తనతోనేమో అనుకుంటుంది. చాలా మంచిది. నువ్వు కనిపించకపోయి ఉంటే తననే నా అలా అదే తన హెల్పే తీసుకునేవాణ్ణి. ఏమైనా ఆ దేవుడు ఒకరి కోసం ఒకరిని పుట్టించాడు. నాకు నువ్వు, నీకు నేను. అవును, మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కేరళనా? సూపర్ టేస్ట్. మరి రేపు మనకి పుట్టబోయే పిల్లలకి ఏం పేర్లు పెడదాం? నాకు అపర్ణ అంటే ఇష్టం కాబట్టి నాకు మంచి ఆత్మీయురాలు, ఆమె హెల్ప్ వల్లే మన ఇద్దరం కలిసాం. అందుకే ఆడపిల్ల పుడితే అపర్ణ అని, మగపిల్లాడు పుడితే అపర్ణేశ్వర్ అని పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అపర్ణ, నీకు ఓకే కదా? హే, నాకు తెలుసు ఆ పేరు నీకు ఓకే. అపర్ణేశ్వరి ఎలా ఉంది? పిల్లలకి పేరు పెడతాడంట. పేరు ప్రపంచంలో పేర్లు లేనట్టు నా పేరు పెట్టడం ఏంటి? అసలు అతని కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అంతగా లవర్తో మాట్లాడాలనుకుంటే రూమ్ లోకి వెళ్ళాలి, కుదరకపోతే బయటికి వెళ్ళాలి. నా చుట్టూ తిరుగుతూ మాట్లాడటం ఏంటి? ఆ మాటలు వినలేక నా ఒళ్ళంతా మండిపోతుంది. చచా, అసలు కామన్ సెన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళావే? పనే నేనట అలా షికార్లు కొట్టకపోతే ఆ పూలు మాల కట్టొచ్చు కదా. నువ్వేగా వద్దన్నా. వద్దంటే వెళ్ళిపోవడమేనా? ఇంట్లో ఎవరికి కామన్ సెన్స్ లేకుండా పోతుంది. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో పని లేకుండా పోతుంది. నువ్వెవరి మీద కోపం నా మీద ఎందుకు అక్క చూపిస్తావు? ఎవరి మీద కోపం నాకెందుకుంటుంది? మరి అర్జున్ స్వప్న స్వప్న అంటుంటే కోపం నీకు కాక ఇంకెవరికుంటుంది? ఏంటి నువ్వనేది? అవును, నేను మొత్తం చూశానక్క. అతను ఫోన్లో డ్రీమ్ గర్ల్ తో మాట్లాడడం, మెలికలు తిరిగిపోవడం, అది చూసి నువ్వు ఉడికిపోవడం, అవన్నీ చూశానక్క. అతని డ్రీమ్ గర్ల్ తో అతను మాట్లాడుకుంటుంటే నేనెందుకు ఉడికిపోతాను? ఎందుకంటే నువ్వింకా అతన్ని మర్చిపోలేదు కాబట్టి, నీ మనసులోంచి అతన్ని తీసేయలేదు కాబట్టి, అతని మీద ప్రేమ నీకింకా చావలేదు కాబట్టి. చాలా ఆపుతావా? అతను అలా తిరుగుతూ స్వప్న సుందరితో పిచ్చి వాగుడు వాగుతుంటే కోపం రాక హ్యాపీగా ఈ అని నవ్వమంటావా? నాకే కాదు, ఆ మాటలు వింటే నీకైనా చిరాకొస్తుంది. ఒక్క మాట చెప్పు, నా ప్లేస్ లో నువ్వు ఉండుంటే అతను అలా పర్సనల్ మ్యాటర్స్ నీ ముందు మాట్లాడుతూ ఉంటే నీ కోపం రాదా? రాదు. అతను మనకేమీ కానప్పుడు, అతనితో మనకి ఏ సంబంధం లేనప్పుడు అతను ఏం మాట్లాడితే ఏంటి, ఎవరితో మాట్లాడితే ఏంటి? అయినా నీకు నిజంగా అతని మీద ప్రేమ లేకపోయి ఉంటే పుట్టే పిల్లలకి నీ పేరు పెట్టమంటావా అని అడిగినప్పుడు నీకెందుకు కోపం వచ్చింది? ఎందుకు ఉక్రోషంతో అతని మీద నీళ్లు కొట్టా? దాన్నేమంటారు? ప్రేమంటారా? ఇతను నాకు దక్కలేదని బాధ అంటారా? మరొకరికి దగ్గరయ్యారని ద్వేషం అంటారా? చెప్పక్క, ఏమంటారు? చిరాకు అంటారు. వాళ్ళ ప్రేమ పురాణం వినలేక వచ్చిన విసుగు అంటారు. అతను ఓవర్ యాక్షన్ చూడలేక వచ్చిన అసహ్యం అంటారు. ఎందుకక్క ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? అర్జున్ని మర్చిపోయానని నీ నోరు చెప్తుంది, కానీ నీ మనసు ఇంకా అతన్నే కోరుకుంటుంది. అతను మరొకరితో ప్రేమను పంచుకుంటే చూడలేకపోతున్నావు, భరించలేకపోతున్నావు. చివరికి అతను ఏమనుకుంటాడన్న ఆలోచన కూడా లేకుండా అతని మొహాన్న నీళ్లు కొట్టి నీ బాధను అలా బయట పెట్టావు. ఇదంతా నిజం కాదా? నీ మనసులో నుంచి అతని జ్ఞాపకాల్ని తుడిచేసావన్నది అబద్ధం కాదా? కాదు, నా మనసులో అతను లేడు. ఏ రోజైతే అతని డ్రీమ్ గర్ల్ దొరికిందని చెప్పాడో ఆ రోజే అతన్ని నా మనసులో నుంచి తీసేశాను. లేదు, ఇంకా నువ్వు అతన్నే ప్రేమిస్తున్నావు. అందుకే మొన్న వెళ్ళిపోమని అతనికి చెప్పమన్నా చెప్పలేకపోయావు. ఆ మాటని కూడా భరించలేకపోయావు. అతను వెళ్ళిపోతాడేమోనని భయపడిపోయావు. ఇవన్నీ నీకు తెలియకపోవచ్చక్క, ఎందుకంటే ఇంకా నువ్వు అతని ప్రేమలోనే ఉన్నావు కాబట్టి. కానీ నిన్నే గమనిస్తున్న నాకు నీ ప్రతి ఫీలింగ్ తెలుసు. అందుకే నేను చెప్పగలను, నువ్వింకా అతన్ని మర్చిపోలేదని.
నమ్మవా? అతన్ని మర్చిపోయానంటే నమ్మవా? సరే చెప్పు, అతన్ని నేను మర్చిపోయానని నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తే నువ్వు నమ్ముతావో చెప్పవే. ఏం చేయమంటావు? అతని దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద నాకు ప్రేమ లేదు అని చెప్పమంటావా? లేదంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమని మెడబట్టి బయటికి గెంటమంటావా? చెప్పవే, ఏం చేయమంటావు? నన్ను నమ్మించడానికి ఏమీ చేయక్కర్లేదక్క. ఎందుకంటే మా అక్కని నేనెప్పుడు నమ్ముతూనే ఉంటాను. కాకపోతే మా అక్క మనసులో ఉన్న ప్రేమనే నమ్మను. ఎందుకంటే అది నీకంటే బలమైనది, నీకంటే సున్నితమైనది. దాన్ని వదిలించుకోవడం నీలాంటి మనసున్న మనిషి వల్ల కాదని నా భయం అక్క. ఆ ప్రేమ నిన్నేం చేస్తుందో, నీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తుందో అనే అక్క నా బాధ. అందుకే మర్చిపోయావా అని అన్నిసార్లు అడుగుతున్నాను. అంతేకాని నిన్ను అనుమానించో, నీ వ్యక్తిత్వాన్ని అవమానించాలనో కాదక్క. ఇప్పుడు చెప్తున్నాను, నేను అర్జున్ని మనస్ఫూర్తిగా మర్చిపోయాను. ఈ మాటని రామకోటి రాసినట్టు 1,000 సార్లు రాయమన్నా రాస్తాను. దయచేసి ఈ విషయాన్ని ఇంకోసారి అడగొద్దు. మనసు మీద ఒక్కసారి రాసుకున్న ప్రేమ 1,000 సార్లు చెరిపినా పోదక్క. విధి మీ ఇద్దరిని విడదీసినా ప్రాణంతో సమానంగా పంచుకున్న మీ ప్రేమ విధిని కూడా మార్చి మిమ్మల్ని కలపాలి. అదే అక్క నేను కోరుకుంటున్నాను. ఎవరు బాబు? నేను పెళ్లిళ్ళ బ్రోకర్ని. ఎవరు పిలిచారు? నేనే పిలిచాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మా. మీరు రండి, కూర్చోండి. చెప్పమ్మా, ఏంటి పిలిపించారు? ఒక కత్తి లాంటి అమ్మాయి కావాలి. పిదప కాలం. అమ్మా, బంగారు బొమ్మలా ఉన్నావు. అమ్మాయిని కాకపోతే అబ్బాయిని చేసుకోవచ్చుగా. ఛీ, నేను అమ్మాయిని చూడమంది నాకు కాదు, మా అన్నయ్యకి. అర్థమైందమ్మా, వెంటనే చూపిస్తాను. మీరు చూపించడం కాదు, ఆ. నేనే చూపిస్తాను. అలాగేనమ్మా, చూపించండి. ఎలా ఉంది? అమ్మాయికే బంగారు బొమ్మలా ఉంది కదా. ఆ, ఇంతకన్నా బంగారం డబ్బు ఉన్న అమ్మాయి కావాలి. ఓహో, అర్థమైందమ్మా. ఈ ఫోటో చూడండి. ఇద్దరు ఒకేలా ఉన్నారు కదమ్మా, కొంప తీసుకోవాలా? కాదు, రెండో ఒక అమ్మాయి ఫోటోలే. ఓహో, రెండిటికి పెద్ద తేడా లేదే. తల మీద ఏముంది? మీ తల మీద జుట్టుంది. నాకు కాదు, ఫోటోలో ఉన్న అమ్మాయికి ఏముంది? ఉంగరాల జుట్టుంది. ఇంతకంటే ఎక్కువ ఉంగరాలున్న మంచి అమ్మాయి కావాలి. ఉంగరాల ఫ్యాక్టరీనే తెస్తానమ్మా. ఈ ఫోటో చూడండి. చేతిలో ఏముంది? పుస్తకం ఉంది. అంటే అర్థమైందిగా. ఆ, ఇంతకంటే ఎక్కువ పుస్తకాలమ్మే అమ్మాయి కావాలన్నమాట మీకు. మీ మొహం, ఇంతకన్నా బాగా చదువుకున్న అమ్మాయి కావాలి. అర్థమైందమ్మా. వారం రోజులు తిరగకుండా మంచి మంచి అమ్మాయిలు మీ ఇంటి ముందు క్యూ కట్టేలా చేస్తాను. సరేనా? వస్తానమ్మా మరి నేను. ఏమైతే ఆ పెళ్లి బ్రోకర్ బాబురో మన ఇంటికి వచ్చేటే మంచి సంబంధం చూడటానికి. నిజమా? చాలా మంచి పని చేసేవే. అసలు అట్టి బుర్రనే ఏమి చేత కాదు. అన్నయ్యగా నేనే చూడాలి గాని సర్లే, నువ్వైనా మంచి పని చేసావు. ఇంతకెవరైనా నచ్చారా? నచ్చాల్సింది నాకు కాదు, నీకు. నువ్వు ఓకే అంటేనే పెళ్లి. అయ్యి బాబోయ్, ఈ అన్నయ్య అంటే ఎంత గౌరవం నీకు? ఇదిగో కుర్రాడు మాత్రం అమెరికా మూన సబ్బు కంటే అందగాడే ఉండాలి, సింగపూర్ సర్పించి కంటే డబ్బునుడే ఉండాలి. అప్పుడే ఒప్పుకుంటాను, లేదు ఒప్పుకోను. నేను ఒప్పుకోను. చిచ్చి, అబ్బాయిని చేసుకోవడం ఏంట్రా చండాలంగా? నేను చూడమంది అమ్మాయిని. చచ్చా, ఓవా ఇదేం పడుతుంది నీకు? నువ్వు అమ్మాయిని చేసుకోవడం చండాలంగా. నేనా? మరి నేనా? సంబంధం చూసింది నీకోసమే కదా. నా కోసమా? అవును, నీకోసమే కదా పెళ్లి బ్రోకర్ బాబు రామని అబ్బాయిల ఫోటోలు చూస్తున్నట్టున్నావు. నీ తలకాయ్, నేను సంబంధం చూస్తుంది నీకోసం. నాకా? నాకాని నోరు వెళ్ళి పెడతావే. చేసుకోవా? ఏడి చేసుకునేది? ఆయన నాకు సంబంధం చూడమని నీకెవరు చెప్పారే? ఎవరో చెప్పాలా? నీకు పెళ్లి చేస్తే కానీ ఆ స్నేహాన్ని మర్చిపోవని నేనే చూస్తున్నాను. నువ్వు చూస్తే మాత్రం నేను చేసుకుంటానా? చేసుకుంటానా? ఏమనుకుంటున్నావు? ఇదిగో, నేను తాళి కట్టాలంటే అది స్నేహం ఏడై ఉండాలి, నేను తలంబరాలు పోయాలంటే అది స్నేహ తలై ఉండాలి.
ఇనుకో 7 అడుగులకైనా 7 జన్మలకైనా స్నేహే నా భార్య. ఆ అలానే నువ్వు కలలు కంటం కాదు, స్నేహ కూడా అనుకోవాలి. అనుకుంటదే, కలలు కూడా కంటదే. ఎప్పుడు నువ్వు ముసలోడు అయ్యాక అదేం కుదరదు, పెళ్లి చేసుకోవాల్సిందే. కుదరదుగా కుదరదు. ఏటమ్మా ఏటి గొడవ? చూడండి నాన్నగారు, గీతే నన్ను పెళ్లి చేసుకోమని గొడవ పెడుతుంది. కరెక్టే, ఇది అన్న దాంట్లో తప్పేముందిరా? ఏంటి నాన్నగారు మీరు కూడా ఆయన ఎంత చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే నలుగురు అవ్వా నా మీద నవ్విపోరు. ఏటి నీ చిన్న వయసా? మరి 10వ తరగతి తప్పి 10 ఏళ్ళు అయిందిరా. నువ్వు చిన్న పిల్లాడు ఏంటి? అయినా ఎన్నాళ్ళని ఇలా తిరుగుతావురా? మన లంకలపాలెం అప్పలనాయుడు కూతురుందిగా, లక్షణంగా ఉంటది. 4 ఎకరాల పొలం కూడా రాసిస్తా అన్నాడు. 4 ఎకరాలా? నువ్వు చేసుకో. చెప్పించి కొడతాను ఎదవన్నరు ఎదవాని. మరి నాకు ఎప్పుడు పెళ్ళుతుంది నాన్నగారు? మరి ఎప్పుడు చేసుకుంటా? ఎప్పుడో 80 ఏళ్ళకి రావాల్సిన చేతికర్రా 30 దాటకముందే వచ్చేసింది. ఇలాగే ఇంకో 10 ఏళ్ళు అయితే 3 కాళ్ళ ముసలాడికి ఈ మురిపెం కూడానా అంటారు. ఆ తర్వాత నువ్వు చేసుకుంటా అన్నా ఎవరు పిల్లలు ఎవరు? యువత పోనే ఇలాగే ఉండిపోతాను. అందుకని అర్జెంటుగా 3 పెట్టేస్తానంటే నేను మాత్రం ఒప్పుకోను. కర్మ, నువ్వు చెప్పింది మేము వింటాం తప్పితే మేము చెప్పింది నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఇంటే ఈ చేతి కర్ర ఎందుకు వచ్చేది? సర్లే, రాజావారి కోడలు సుకన్య మళ్ళీ తల్లిగా పోతుందంట. అవునమ్మా. రేయ్ వెళ్ళి పళ్ళు ఏమైనా ఇచ్చేసిరా అక్కడ. అలాగే. నేను ఎందుకు ఇవ్వాలి? ఆ విషయం నువ్వు మోసుకొచ్చావు కదా, అలాగే పళ్ళు కూడా మోసుకుని తీసుకెళ్ళు. ఏంట్రో వెళ్ళటానికి అభ్యంతరం ఏంటి? అక్కడ మళ్ళీ ఏమైనా యథావిషయాలు వేసావా ఏంటి? అదే ఉంది బలుడు. నేను రాజావారి ఇంట్లో యథావిషయాలు ఏంటి? ఒక చెక్క కదా, తీసుకెళ్తాను. ఏం చేస్తాం, తీసుకెళ్తాను. వెళ్ళు. అలాగే. తప్పుదా. ఆ శేఖర్ కంటే 2 ఏళ్ళు చిన్నోడు. అతను ఇప్పుడు 2 పిల్లలు తండ్రిగా పోతున్నాడు. ఈడేమో ఇంకా ఒంటరిగా తిరుగుతున్నాడు. అంతా కర్మ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నెయ్యి తింటే ఏనిగంత బలం వస్తుంది. అలుపు సలుపు లేకుండా పరిగెడతావంటే ఏంటో అనుకున్నా. పీనిగిలా తయారైతే గాని అర్థం కాలేదు. నాకు నీరసం తగ్గి ఓపిక రావాలి, అప్పుడు చెప్తే నా సుకన్య పని. హలో హలో తాయారు, చెప్పమ్మాయి. ఏం చేస్తున్నావు? ఒక చిన్న మర్డర్ ఉంటే ప్లాన్ చేస్తున్నాను. నువ్వు చెప్పు. నీకు ముఖ్యమైన సమాచారం అందిద్దామని. ఏంటది? మా వదిన వాళ్ళమ్మతో కలిసి ఊరికి వెళ్ళిపోతుంది. లేదు, సుకన్య ఊరు దాటి వెళ్ళటానికి వీల్లేదమ్మాయి. కానీ ఎలా తాయారు? నువ్వేమో చిల్లుపడ్డ వాటర్ ట్యాంక్ లా తయారయ్యావు. పాపం, నిలబడ్డానికి కూడా ఓపిక లేకుండా స్టాండ్ పట్టుకొని తిరుగుతున్నావు. ఇక మా వదిన్ని ఎలా ఆపుతావు? నా మాట విని ఇంకో 2 లడ్డూలు తిని చచ్చిపో. హాయిగా స్వర్గంలోనైనా ఎంజాయ్ చేయొచ్చు. చాలు, ఇంకా ఈ అవమానాలు నేను తట్టుకోలేనమ్మాయి. తేల్చుకుంటాను, నా పగ ప్రతీకారం తీర్చుకుంటాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్టు, వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్టు నా బాత్రూమ్ పగని బాత్రూంతోనే తీర్చుకుంటాను. కానీ ఎలా? చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు ఫోన్ పెట్టే. తాయారు ఏం చేస్తుందో ఏంటో. ఒసేయ్ సుకన్య, నా నుంచి తప్పించుకోవటం నీ తరం కాదే. చెప్తాను. ఏం నువ్వు చేసిన పని? ఇలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు తెలుసా? నేనేం చేశాను? ఏం చేసావా? అరే, అత్తగారు వచ్చి 3 రోజులైంది. అడిగినవన్నీ చేసి పెట్టి మంచి చేసుకుందాం, కోరింది చేసి పెట్టి కాకాపడదాం, లేకపోతే ఎలా? ఆవిడ్ని కాక పట్టాల్సిన అవసరం నాకే ఉంది. ఈ మాటలన్నీ వెళ్ళి నీ స్వప్నకి చెప్పుకో. హలో, నేను చెప్తుంది కూడా స్వప్నతోనే. ఫోన్లో ఏం స్వప్న, అంతే కదా? అయినా ముందు నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో. తప్ప? నేనేం తప్పు చేశాను? ఏం చేసావా? స్వప్న, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టి. నా తర్వాత చూపిస్తాను. ఎక్కడికి రా, చూపిస్తాను. నువ్వు రా, చెప్తాను. రా రా. ఎక్కడికి రమ్మన్నాను కదా. అరే రమ్మంటుంటే.
మమ్మీ నీకోసమే వస్తున్నాను మమ్మీ. ఎందుకు? ఆ, ఏం చెప్పమంటావు మమ్మీ, నువ్వు వచ్చి 3 రోజులైనా నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదని అపర్ణ ఓ తెగ ఫీల్ అయిపోతుంది. నేనా? ఆ, నేనా అంటావేంటి? అత్తయ్య ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది, ఆవిడ ఆశీర్వాదంతో ఎంతో మంది గొప్పవాళ్ళయ్యారు, ఆవిడలాంటి మహాత్మురాల దగ్గర ఒక్కసారి ఆశీర్వాదం తీసుకుంటే నా జన్మ ధన్యమైనట్టే అని చిన్నపిల్లలాగా గొడవ చేసింది ఎవరు? నువ్వు కాదా? నా తల్లే నా తల్లే, పెద్దలంటే నీకు ఎంత గౌరవము, ఎంత మర్యాద. రాజావారి పెంపకం అంటే ఎలా ఉంటుందో నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఆయనంత క్రమశిక్షణగా పెంచారు కాబట్టే మీరింత పద్ధతిగా ఉన్నారు. అయినా నా ఆశీర్వాదం కోసం ఈ బడుద్దాయిని అడగాల్సిన అవసరమే ఉందమ్మా. రామ్మా, మనసు పూర్తిగా ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించండి అత్తయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నన్ను కూడా ఆశీర్వదించు మమ్మీ. అంటే త్వరలోనే నాకు కూడా పెళ్లి జరగాలని. చాలు చాలేరా బడాయిలే, లేరా. నేను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా జరుగుతుందమ్మా, అలాగే శపించినా కూడా జరుగుతుంది. నా ఆశీర్వాదం ఫలించి నీకు త్వరలోనే పెళ్లి జరుగుతుంది. థ్యాంక్స్ మమ్మీ. రేయ్, పెళ్లి జరుగుతుందన్నది అపర్ణకి, నీ కాదు. తనకు జరిగితే నాకు జరిగినట్టే కదా. ఏంటి? అంటే నా ఉద్దేశం నీకు మంచి జరిగితే నాకు జరిగినట్టే కదా అని. అవును మమ్మీ, చెప్పడం మర్చిపోయాను. అపర్ణ మజ్జిగ కలిపితే అదుర్స్, ఒక్కసారి తాగితే జీవితంలో మర్చిపోవు. అపర్ణ, మీ అత్తగారి కోసం, అదే మా అమ్మ కోసం ఒక గ్లాసు. బంగారం లాంటి అమ్మాయి ఎవరు చేసుకుంటారో గాని అదృష్టవంతుడే. ఇంకెవడు? ఎవరు? నాకేం తెలుసు, ఎవరో అదృష్టవంతుడు అంటున్నాను. ఎవరైతే ఏంటోలే గాని ముందు నీ సంగతేంటో చెప్పరా. పెళ్లి చూపుల వంకతో పారిపోయి వచ్చావు, 2 నెలల నుంచి ఇక్కడే తిష్ట వేశావు. ఇప్పటికైనా ఊరికొస్తావా, ఇక్కడే ఉంటావా? వస్తాను మమ్మీ. ఎప్పుడు? నేను చచ్చాక? చచ్చా, త్వరలోనే వస్తాను మమ్మీ. అదేం కుదరదురా, నాతో పాటు బయలుదేరాల్సిందే నువ్వు. ప్లీజ్ మమ్మీ, ఒక్క వారం గడిపేపు, ఖచ్చితంగా వచ్చేస్తా. ఎందుకు వారం? ఇంకో ఊరు పారిపోవడానికా? కాదు మమ్మీ, స్వప్న అని ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. ఏంటి, ఈ పల్లెటూరులోనా? అవును, అది పల్లెటూరుకి సంబంధించిన వర్క్ మమ్మీ. కరెక్ట్ గా ఒక 1 వీక్ లో పూర్తయిపోతుంది, వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఈసారైనా నీ మాట నమ్మొచ్చా? నీ మీదొట్టు మమ్మీ, సరిగ్గా వారం రోజుల్లో స్వప్నాన్ని పూర్తి చేసి వస్తాను, సరేనా? సరే. ఇదిగో మజ్జిగ తెచ్చింది, తాగు. అపర్ణ, ఇవ్వు. బా, అమృతంలా ఉన్నాయమ్మా. ఈసారి నువ్వు మా ఊరికి రావాలి, నీ చేత్తో మజ్జిగ కలిపి మా అమ్మకు కూడా ఇవ్వాలి. నీ కోరిక తీర్చే బాధ్యత నాది మమ్మీ. పోరా తింగరోడా. చూసావా, మా అమ్మకు నువ్వు ఎలా నచ్చేసావో? నచ్చాల్సింది నేను కాదు, నీ స్వప్న. నువ్వు నచ్చితే నా స్వప్న నచ్చినట్టే. ఏంటి? అంటే తను కూడా అచ్చు నీలాగే ఉంటుంది కదా, అందుకే అలా అన్నా. అంటే వారంలో నువ్వు వెళ్ళిపోతున్నావా? స్వప్నం తీసుకొని మరి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపో. మనవడు పుట్టబోతున్నందుకు సంతోషంగా ఉన్నా కోడలు వెళ్తున్నందుకు కొంచెం బాధగా ఉందండి. అబ్బా, ఇప్పటికీ మాట ఒక 1000 సార్లు అనుంటావమ్మా. అయినా నీ కోడలు ఏమైనా తపస్సు కోసం హిమాలయాలకు వెళ్తుందా? అక్కడే సెటిల్ అయిపోవడానికి? పుట్టింటికే కదా వెళ్తుంది, 1 సంవత్సరంలో వచ్చేస్తుంది కదా. ఆ మాత్రం దానికి అంత బాధపడిపోవడం ఎందుకో? ఏమే, రేపు నువ్వు కూడా నాలాగే అత్తవయ్యాక సుకన్య లాంటి మంచి కోడలొస్తే తను కూడా ఇలాగే కనడానికి వెళ్తుంటే ఆ రోజు అర్థం అవుతుంది ఈ రోజు నేను ఎందుకింత బాధపడుతున్నానన్నది. అబ్బో, ఆవిడ కంత్రి కాబట్టి సరిపోయింది. అదే నిజంగా మంచిదైతే
అత్తగారు భూమి మీద నిలబడేది కాదక్క. చాలే నోరు మీవే. చూడండి, నేను లేను కదా అని ఇంటికి ఆలస్యంగా రాకండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. అలాగే నా మీద బెంగతో తిండి తగ్గించుకోండి. కడుపు నిండా తినండి. సరే. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. క్షేమంగా వెళ్ళి పండంటి బిడ్డతో తిరిగిరామ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్య. నా సంగతి సరేనమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. నా ఆరోగ్యం చూసుకోవడానికి మా అమ్మ ఉంది. అమ్మలాంటి మీ ఆరోగ్యం చూసుకోవడానికి ఎవరున్నారు అత్తయ్య గారు?